హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మన దగ్గర రెండు కెమికల్స్ అయితే ఉన్నాయి. వీటిని యూజ్ చేసి చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక కెమికల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నామో. నిజం చెప్తున్నా, ఆ కెమికల్స్ ఈ రెండింటిని కలిపి మనం ఏదైతే రియాక్షన్ని క్రియేట్ చేయబోతున్నామో దాన్ని చూసిన తర్వాత మీరు 100% సాటిస్ఫై అయితే అవుతారు. సో ఈ వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నార్మల్ ఎక్స్పెరిమెంట్స్ వేరు, ఈ కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ వేరు. ఈ వీడియో తీసే ముందే ఫస్ట్ నేను మీకు చెప్తున్నా, ఈ వీడియోలో మేము ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నామో, ఏదైతే రియాక్షన్ని క్రియేట్ చేయబోతున్నామో మీరు వచ్చేసి ట్రై అయితే చేయకండి. చేసినా సరే చిన్న క్వాంటిటీలో ల్యాబ్లో మీ పేరెంట్స్ కావచ్చు లేదా మీ టీచర్స్ కావచ్చు వాళ్ళ పర్యవేక్షణలో వేయండి, కానీ మీ ఇంట్లో మీరు అయితే వీటిని తెచ్చుకొని ట్రై చేయకండి. సో ఇప్పుడు మనం ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే యూజ్ చేద్దాం. గ్లాసెస్ కావచ్చు, అంతేకాకుండా డబల్ గ్లౌజ్ కావచ్చు, వీటిని యూజ్ చేసే ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం యూజ్ చేయబోతున్న మెయిన్ ప్రైమరీ కెమికల్ వచ్చేసి ఏంటిది అంటే, ఇది కెమికల్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే యాసిడ్. సో ఇది వచ్చేసి మనకు యాసిడ్స్ ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ ఇట్లా కింగ్ ఆఫ్ యాసిడ్ దేన్ని అంటారు అంటే దీని అయితే అంటారు. ఇది వచ్చేసి ఏం యాసిడ్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి H2SO4. సో దీన్నే ప్రైమరీ కెమికల్ లాగా యూజ్ చేసి మనం ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి దేంట్లో వస్తుంది అంటే మనకు బోరోసిల్ గ్లాస్లో కంటైనర్లో అయితే వస్తుంది. సో దీన్ని యూజ్ చేస్తున్నాం. దీంతో పాటుగా రియాక్షన్ని క్రియేట్ చేయడానికి మనం పొటాషియం పర్మాంగనేట్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ల్యాబ్ గ్రేడ్, కమర్షియల్ గ్రేడ్ అయితే కాదు. మనం ల్యాబ్లో ఏవైతే యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్లను చేయగలుగుతామో అవిటినే తీసుకొచ్చినాము. సో ఇది పొటాషియం పర్మాంగనేట్, ఇది H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. సో వీటిని నిప్పి ఇప్పుడు ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఇంకా తనే చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేయబోయే ముందు మేము అసలు ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అనేది మీకైతే చూపిస్తాము. తర్వాత ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. ఇది పడ్డాదరా లైట్గా తుడిసారా ఏనా? చిన్న లైట్ చుక్క ఫేస్ పైన పడ్డది. ఇంకా ఉందా పోయిందా? మండుతుంది. సో దానివల్ల మూతి మొత్తం మండుతుంది. ఇక టీషర్ట్ మీద పడ్డది, ఇక మీరు చూడవచ్చు. దానివల్ల మొత్తం బాడీ అంతా మండుతుంది. చిన్నది అరే చూసుకుంటారా పైలం దీంతో మూతంతా మండుతుందిరా. బాగా పడ్డదారా? పోయిందా? దీన్ని క్లారిటీగా మీకు చూపెట్టడానికి ఒక కట్టెకు స్టార్టింగ్లో మీరు చూడొచ్చు ఇలాంటివి కొన్ని అగ్గిపుల్లలు అయితే టేప్ వేసి పెట్టిన. ఇప్పుడు ఈ అగ్గిపుల్లలను వెలిగించడం కోసం మనకు అగ్గిపెట్టే తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనం దీంట్లో ముంచినాం అనుకోండి, డైరెక్ట్గా మంట వస్తుంది. చూడు ఎంత పవర్ఫుల్గా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకు మంట వచ్చింది. ఎక్కువ సేపు టైం కూడా తీసుకోలేదు అది. ఇప్పుడు దీంట్లో మనం ఇంకేం చేద్దామంటే మన దగ్గర ఈ కట్ ప్రూఫ్ గ్లౌజ్ అయితే ఉన్నాయి. ఈ గ్లౌజ్ని యాసిడ్లో వేసినట్లయితే అసలు ఇవి సర్వైవ్ అయితే అసలు ఏమవుతుంది, ఇవి ఏ విధంగా మనకు చేంజ్ అయిపోతాయి అని అయితే చూద్దాం. ఓకే, పేర్లు వెళ్ళదుగా. పేరుడన్న సమస్య లేదు, కానీ ఎందుకైనా బెటర్ కొద్దిగా దూరం ఉండరు. ఇప్పటికీ రియాక్షన్ వచ్చేసి ఏం లేదు, కానీ గ్లౌజ్ టైం తీసుకొని కొద్ది కొద్దిగా దాని లోపల మునిగిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, చేతు పెట్టుకునే పట్టి ఏదైతే ఉందో ఆ పట్టి మొత్తం కూడా ఇచ్చుక పోతుంది, ఇట్లా మంటలేసి కాల్చినట్టుగా అవుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ని అయితే తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అంటే దీంట్లో మన దగ్గర ఉన్న ఈ గ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని వేస్తున్నాము. చూద్దాం ఈ గ్లౌజెస్ సర్వైవ్ అవుతాయా లేకుంటే అసలు ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి అని చెప్పేసి. వైట్ కలర్లో ఉన్న ఈ గ్లౌజెస్ వచ్చేసి మనం దీంట్లో యాసిడ్లో వేయగానే మొత్తం కూడా ఎల్లో కలర్లోకి అయితే కన్వర్ట్ అవుతున్నాయి.
వైట్ కలర్లో ఉన్న మన గ్లౌజ్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్లో ముంచి తీసిన తర్వాత ఇది కూడా ఏ విధంగా మారిపోయిందో మొత్తం కూడా రెడ్ కలర్లోకి మారిపోయింది. రియాక్షన్ వచ్చేసి గాయస్ క్రేజీ. మొత్తం మనం వేసుకునే గ్లౌజ్లే ఇంత ఘోరంగా మారిపోయినాయి. నాకు తెలిసి ఇంకొక 5 minutes లేకుంటే 10 minutes ఒకవేళ ఈ గ్లౌజ్ దీంట్లో ఉందనుకోండి, ఈ యాసిడ్లో ఇది మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది, మొత్తం కరిగిపోతుంది, ఆ విధంగా తయారవుతుంది. ఇది మీరు చూడొచ్చు ఎట్లా కన్వర్ట్ అయిపోయిందో. మనం బీకర్లో నుంచి తీసి ఒక 5 minutes అట్లా బయట పెట్టినాము, మొత్తం కూడా మనం బాడీలోకి ఏదో తీసి సైడ్ పట్టుకున్నట్టు అవుతుంది, అట్లా కనబడుతుంది. మొత్తం ఎర్ర కలర్లోకి మారిపోయింది. వైట్ కలర్లో ఉండే గ్లౌజ్ని మనం యాసిడ్లో వేస్తే ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. మీరు ఈ ఎక్స్పెరిమెంట్ని చేయకండి. అంతేకాకుండా మీరు ఏం ట్రై చేయకూడదు అని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ యాసిడ్ ఏదైతే ఉందో ఒకవేళ ఇది కనుక మన చేతి పైన కావచ్చు, మన బాడీ పైన కావచ్చు, ఎక్కడైనా పడ్డదనుకో మొత్తం కాల్ చేస్తుంది. సో అందు గురించి సేఫ్టీ ప్రికాషన్ లాగా చెప్తున్నా, డిస్క్లైమర్ లాగా చెప్తున్నా. మీరు వచ్చేసి ట్రై అయితే చేయకండి. మెయిన్ ఒకవేళ ఈ కెమికల్ కనుక కంట్లో పడ్డదనుకోండి, మన కంటి చూపు కూడా పోతుంది, అంత ప్రమాదం దీంతో. అందుకనే కోతి అని దగ్గర రానిత్తలేం. వాడే మెయిన్ ఆగమాగం చేసేది మా దాంట్లో. చూసినా అది ఎంత డేంజరో. నువ్వేమో హోలీ ఆడతా అంటున్నావు దాంతో. ఆడతాడు వాడిని రెచ్చగొట్టకు. కెమికల్ అంటాడు పోతాడు, ఆయన అందరి మీద వెళ్తాడు. అది అభిషేకం చేస్తే కరెక్టే రా, నీ సుండు మొత్తం పోతుంది కావచ్చు మధ్యగా. నేనే వీక్తా. మోసం అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ దీంట్లో నుంచి మనం క్వాంటిటీ అయితే ఏం మెజర్ చేయట్లేదు, జస్ట్ మనకు కొద్దిగా మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే కావాలి. సో దీంట్లోకి దాంట్లో పోస్తున్నాం. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే ఇది తయారు చేసేటప్పుడే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి ఇది పోసేటప్పుడే. ఫస్ట్ వచ్చేసి ఈ ఎక్స్పెరిమెంట్ని చిన్న లెవెల్లో చేస్తున్నాము. తర్వాత ఒకవేళ సక్సెస్ అయ్యే రియాక్షన్ మేము అనుకున్నట్టు వచ్చింది అనుకోండి, పెద్ద లెవెల్ వేద్దాం. దాన్ని తీసి మొత్తం కూడా దూరం పెట్టరాపు. ఒత్తిరా, నువ్వు గ్లౌజ్ పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి, జింగిడి అని వాటినే తీస్తాను. తాగేవు లో పోయా నా కాలు మీద కొంచెం నువ్వు దూరం ఉండవు ఎక్స్పెరిమెంట్ కాడ ఇటు అంతా ఏతరవాడు ఆగమాదు. సో ఇప్పుడు ఇది దీనంతా ఇదే ఉన్నంత వరకు ఏం రియాక్షన్ రాదు. ఒకవేళ దీంట్లో ఏదైనా ఐటమ్ వేసినాం అనుకోండి, క్రేజీ రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు మనం దాంట్లో ఏం వేస్తున్నాం అంటే పొటాషియం పర్మాంగనేట్ నేత. పేలదిరా, ఏం కాదు. పేలినాక పేలుతారా అంటావు కాదు, పేలినాక ఏమాలి, పేలుతుందని అనుకోలేదు. ఇది కూడా నాకు తెలిసి ఎక్కువనే అయినట్టున్నది. చాయ్ పత్తా, అది చాయ్ పత్తా ఎక్కడ ఉంది కదా, ఇంతగానో అవసరం లేదు. అంత ఒక పెద్ద లెవెల్ వచ్చింది అనుకో. అరే ఎందుకైనా బెటర్ మీరు కెమెరామెన్ కలిసి దూరం ఉండరా. మరి మనం మీకేం కాదు, కోతిగానే ఇది పట్టుకో. మనం ఇంకా దూరం ఉండాలి. ఏం కాదురా, ఏం కాదా కోతిగా గిందికే వద్దాను. ఇప్పుడు రియాక్షన్ స్టార్ట్ అయినా పింక్ కలర్ అలాకించని పొగలు బయటకు వస్తున్నాయి. మీరు రియాక్షన్ ఏం కాదురా. రియాక్షన్ ఎట్లా వచ్చిందో క్రేజీ. ఒక్కడసారి పేలు పేలింది, భయపడి వచ్చిందా అలా భయపడి కొంచెం గంధానం వచ్చింది. ఇది మొత్తం అయితే మొత్తం వేసుడు కాదు, ఒకసారి దీని లోపల చూడుర్రి మొత్తం ఎట్లా ఫామ్ అయిందో, అంత ఘోరంగా ఫామ్ అయింది రై కదా. సో ఇప్పుడు ఇదే సేమ్ ఎక్స్పెరిమెంట్ తోని మనం పెద్ద లెవెల్ అయితే చేస్తాం. స్టార్టింగ్లోనే ఇంకాస్త క్రేజీ అయితే తయారు చేద్దాము. ఏం చేద్దాము అంటే, మనం ఇవి రెండింటిని మిక్చర్ చేసినప్పుడు పేలింది కదా, అది పేలక ముందే దాని లోపల ఏదైనా ఆర్గానిక్ కాని ఐటమ్ వేసినాం అనుకోండి, రియాక్షన్ వచ్చేసి ఇంకా దీనికంటే డబల్ అయితే వస్తుంది. సో ట్రై చేద్దాం. ఇది ఏంటిది ముట్టుకో ఒకసారి, డస్టర్ అదేంటిది? ఏది ముట్టుకుంటే నాకే చూడరా. కొత్త మిక్చర్ని తయారు చేసే ముందు ఫస్ట్ ఒకసారి దీంట్లో ట్రై చేస్తున్నాము, పేలుతా పేలా. ఏం కాలే,
మేము స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రియాక్షన్ వచ్చింది, అందుకని పోగొట్టున్నాయి, దూరం రే. దాని పవర్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ మిక్చర్ని తయారు చేయాలి అండ్ దాంట్లో ఈ చిప్స్ అయితే వేయాలి. చూద్దాం ఎట్లా రియాక్షన్ వస్తుంది. అయిపోయినాయి తిన్నాడు మొత్తం. మొత్తం తిన్నారా? పోయి ఇంకోటి కొనుక్కరా. ఫస్ట్ టైం మేము చేసిన ఎక్స్పెరిమెంట్లో చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే కొద్దిగా యాసిడ్ ఎక్కువైతే పోసినాము. దానివల్ల రియాక్షన్ మేము ఆ చిప్స్ వేసేదాకా ఆగలేదు, దానికంటే ముందుగానే వేలింది అది. సో ఈసారి ఏం చేస్తున్నామంటే కొద్దిగా తక్కువ పోసి యాసిడ్ దాంట్లో ఈ చిప్స్ ప్యాకెట్ అయితే వేస్తాం. మొత్తం కాదు, ఓన్లీ ఒక చిన్న చిప్. సో చూద్దాం ఎట్లా వెళ్తావు. అది రెడీ నేను కూడా అడుగుతాను రా, నువ్వు వీడియో గెట్ రెడీ. ఇదేయాలా ఏదేయాలి? ఇదేరా ఇలా వేసి పెట్టరా అన్న ఈ సపరేట్ గా తిరిగా భయపడితే ఎట్లా పేలుతుంది అంటున్నావుగా. చాలా 3, 2, 1. ఫస్ట్ వేసే వరకు ఏమైందంటే రియాక్షన్ వెంటనే వచ్చింది. నేను అన్నట్టుగా ఫస్ట్ మనం పొటాషియం పర్మాంగనేట్ వేసి ఆ తర్వాత దాంట్లో చిప్స్ అయితే ఇంకా వేరే లెవెల్ వస్తుండే. ఒకవేళ మనం కనుక సల్ఫ్యూరిక్ యాసిడ్ని పొటాషియం పర్మాంగనేట్తో మిక్స్ చేస్తే రియాక్షన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. రియాక్షన్ కొద్దిగా ఒక 2-3 సెకండ్స్ లేట్ వచ్చినా సరే, కాకపోతే ఇంత క్రేజీ రియాక్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు మొత్తం బీకర్ ఎట్లా మారిపోతున్నాయి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే చేంజ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్తో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ధమాకాని అయితే క్రియేట్ చేయబోతున్నాము. అది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీనికోసం ఇప్పుడు ఏమేమి యూజ్ చేస్తున్నామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, పొటాషియం పర్మాంగనేట్ అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఇథనాల్ 99% దాన్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఈ ఎక్స్పెరిమెంట్ చేయబోయే ముందు కూడా మరీ చెప్తున్నా, ఎవరు కూడా దయచేసి ట్రై అయితే చేయకండి. సో ఫటాఫట్ ఈ ప్రెస్ట్ SO4ని అంతేకాకుండా ఇవన్నిటిని కలిపి పేలుతాం. మా దాంట్లో అందరికంటే ఎక్కువ భయపెట్టాడు మతినిగాడు. ఈసారి ఇద్దరం కలిసి రియాక్షన్ చేయాలి, అది ఒక్కటేసారి జరగాలి. ఒకవేళ నువ్వు పోసింది జెల్ అయినా నేను పోసిన జెల్ అయినా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఎక్స్పెరిమెంట్లో చిన్న కరెక్షన్ అదేంటి అంటే మనం పొటాషియం పర్మాంగనేట్ పౌడర్ని యూజ్ చేయకుండా పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. సో దీంతో ఎక్స్పెరిమెంట్ ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది 99%, అది ల్యాబ్ గ్రేడ్ తక్కువ. ఓకే మతినిగా ఓకే మొత్తం ఎట్టున్నానంటే రెడీ ఉండాలి, షూట్ చేయాలి. ఏది వేయాలి? సల్ఫ్యూరిక్ యాసిడ్ బాగా కానీ పేలదిగా. రెడీ 1, 2, 3. రియాక్షన్ వచ్చేసి చూసిరు కదా గైస్, ఈ విధంగా అయితే రియాక్షన్ ఉంటుంది. ఒకవేళ మనం కనుక H2SO4 ఇథనాల్ అంతేకాకుండా పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ని కనుక కలిపినట్లయితే, సో మొత్తానికి ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొచ్చి కొన్ని కెమికల్ ఎక్స్పెరిమెంట్లు చేద్దాం, చాలా రోజులు అవుతుందని చెప్పేసి ట్రై చేసినాం. అండ్ ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా సక్సెస్ అయింది. వీటి రియాక్షన్ కూడా మీరైతే చూసిరు కావచ్చు. సో ఏది మిక్స్ అయితే ఏం జరుగుతుందని తెలియకుండా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే మాత్రం అది మనకే హాని కలిగిస్తుంది. మీరైతే ట్రై అయితే చేయకండి అస్సలే.
సో ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. చాలా ఎక్స్పెండిచర్ పెట్టి చాలా రకరకాల కెమికల్స్ అయితే తీసుకొచ్చినాము. ఇంకా ఫర్దర్గా ఏం షూట్ చేద్దామో ఈ కెమికల్ రిలేటెడ్ కామెంట్ అయితే వేయరు. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.